హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీపిక. వెల్కమ్ టు దీపిక కిచెన్. హాయ్ అండి, ఈరోజు మనం జున్ను తయారు చేసుకుందామండి. జున్ను పాలు లేకుండా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి. గుడ్లు పాలు ఉంటే చాలండి, తయారు చేసుకోవచ్చు జున్ను. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. 3 కోడిగుడ్లు తీసుకోవాలండి, 3 యాలకులు, 20 మిరియాలు తీసుకోవాలి, 1/2 లీటర్ పాలు తీసుకోవాలండి. ఫుల్ క్రీమ్ మిల్క్ పాలు అయితే తీసుకోవాలి, ఇంక వాటర్ అయితే యాడ్ చేయకూడదు అనమాట. మిక్సీ జార్ తీసుకుని 3 కోడిగుడ్లు వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలండి. ఒక బౌల్లోకి 1/2 లీటర్ పాలు వేసుకోవాలి. పాలు వేసుకున్నాక ఒక కప్పు బెల్లం అయితే పడుతుందండి. 200 గ్రాములు అయితే ఉంటుందండి బెల్లం వేసేసుకోవాలి. మనం మిక్సీ పట్టిన కోడిగుడ్లు కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి. అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. బెల్లం అనేది అసలు గడ్డ అనేది లేకుండా కలిపేసుకోవాలన్నమాట. 3 యాలకులు దంచుకుని ఈ విధంగా వేసేసుకోవాలి. మిరియాలు ఈ విధంగా దంచేసుకుని సగం వేసుకోవాలండి. మిగతా సగం మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాక అప్పుడు ఫైనల్గా వేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, బెల్లం అనేది మొత్తం పూర్తిగా కరిగిపోయింది కదండి. చూడండి, మొత్తం బెల్లం కరిగిపోయింది కదా. ఇప్పుడు మిగతా మిరియాల పొడి కూడా వేసేసుకోవాలండి. వేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇడ్లీ పాత్ర పెట్టుకోవాలండి, వాటర్ పెట్టుకోవాలి, స్టాండ్ పెట్టుకోవాలండి. ఈ విధంగా స్టాండ్ లేకపోతే బాక్స్ మూతనే పెట్టుకోవచ్చు. ఈ విధంగా వాటర్ మరిగించేసుకోవాలి. వాటర్ మరిగాక పాలు పెట్టేసుకుని మూత పెట్టుకుని దీనిపైన కూడా మూత పెట్టేసుకుని సిమ్మిలో ఒక 30 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా పొగలు వచ్చేసాక 30 నిమిషాలు అయ్యాక ఉడికిందో లేదు చూద్దాం. మూత తీసి చూద్దామండి. ఒక నైఫ్ తీసుకుని గుచ్చితే మనకి నైఫ్కి ఏమి అంటుకోకుండా ఉంటే మనకి జున్ను అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇంకోసారి చూపిస్తున్నాను. ఏమీ అంటుకోలేదు కదండి. జున్ను అయితే రెడీ అయిపోయింది. చల్లారనివ్వాలండి. దీన్ని పూర్తిగా చల్లారిపోయాక డీప్ ఫ్రిడ్జ్లో మనం 2 గంటలు పెట్టుకుంటే జున్ను అనేది చాలా బాగా ఉంటుందండి తినేటప్పుడు. చూసారు కదా, మనం జున్ను పాలు లేకుండా జున్ను అనేది తయారు చేసుకున్నాం కదండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసానండి బయటికి. చూసారు కదా ఫ్రెండ్స్, జున్ను అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.